కార్యక్రమంలో మనకి బాలరాజు గారు ఈరోజు మనకి నమో మెహర్ బాబా కీర్తనకి రెడీగా ఉండాలండి. బాలరాజు గారు వచ్చారా? బాలరాజు గారు, జై బాబా. జై బాబా. బాలరాజు గారు, కోటేశ్వరరావు గారు, జై బాబా సార్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, జై బాబా. జై బాబా. శ్రీరాములు గారు, జై బాబా. ఓకే, సరే. ఇప్పుడు టైం అవ్వగానే నేను చేస్తాను. ఎవరైనా నమో నమో చేయనా? నేను చేయనా? ఓకే మేడం, మీరు చేస్తానంటే నాకు పాట మహదానందం. నమో మెహర్ బాబా చేసేసుకుంటాం. టైం అయినట్టు అయింది మేడం. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमु चेसि, अज्ञानांधत अंतमु चेसि दिव्य विज्ञान दृष्टि नोसंगी, दिव्य विज्ञान दृष्टि नोसंगी अरिषड्वर्गमु अंतरिंपगा, अरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुम, अव्यय मोक्षं अनुग्रहिंपुम नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అందరికి జయ బాబా, థ్యాంక్ యూ అండి. మీకే థ్యాంక్స్ చెప్పాలి. చక్కగా బాబావారి నమో మెహర్ బాబా కీర్తన ఆలపించి బాబావారిని ఈ సమావేశానికి సహవాసికి ఆహ్వానించారు. చక్కగా పాడారు. మీకు ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ అప్పారావు గారు సిద్ధంగా ఉండాలండి. మనం రోజు చదువుకుంటున్నటువంటి బుక్ దేవుని సోదరి మణిజ ఒక్క నిమిషం సార్. మణిజ ఆత్మకథ అనే పుస్తకం చదువుకుంటున్నాం అండి. ఈ అనుభవం
శ్రీమతి ఎస్ఎస్ లక్ష్మి గారు ఆ, కాకినాడ వారు అనువదించారండి. ఇందులో బాబా తొలి రోజుల్లో బాబా శ్రీమండలి వాడిని తన నామాన్ని గుజరాతీ భాషలో ప్రతిరోజు కంఠసమా వ్రాయమని ఆదేశించారు. అలా వ్రాసిన కాగితాలను వారు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి నదిలో కానీ సముద్రంలో కానీ కలిపేవారు. ఇంట్లో కూర్చుని మణి కూడా అలా వ్రాసి ఆ కాగితం మొక్కలను కోణాలోని నదిలో కలిపేది. అలా చేస్తే అందులో చేపలు వాటిని తిని బాబాను ప్రేమిస్తాయని ఆ చిన్నారి ఊహ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అప్పారావు గారు సంకేతం చేసిగా కూర్చున్నాను. జయ బాబా సార్. అప్పారావు గారు. జయబాబు అండి, జయబాబు మీరు మనీజా టాపిక్ ఎత్తారు కాబట్టి ఒక విషయం చెప్పి స్టార్ట్ చెప్పండి చేస్తాను. సార్. మనీజా గారిని ఒకసారి ఓకే సార్. మెహరాబాద్ లో బాబా సమాధి దగ్గర మనీజా గారిని మెహరమాయి గారిని ఇద్దరిని చూశానండి. అప్పుడు మనీజా ఓ, గారు మా అబ్బాయిని దగ్గర తీసుకొని పేరైతే మేహర్ చంద్ అంటే ఓ మేహర్ చంద రామచంద్ర అని అన్నారు. తర్వాత నేను ఆమెను ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మ మెహర్ బాబాకి ఆ, సొంత చెల్లెలు కదా మీరు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ, అని అడిగాను. అంటే ఆమె ఏమన్నా తెలుసా ఆ, అండి, నాకు బ్రదర్ గానే ఆ, నేను ఫీల్ అవుతున్నాను, దేవుడే నా అన్నగా ఫీల్ అవుతున్నాను, దేవుడికి ఆ, నేను చెల్లెలేదు చాలా గర్వపడుతున్నాను. గర్వం అంటే ఆ. ఆనందపడుతున్నాను అనే కాన్సెప్ట్ చెప్పారు ఆమె. అందుకోసం మేరామాయి మనీజా గారు వీళ్ళు నిజంగా బాబాకి రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పాలి నన్ను అయితే. సూర్యచంద్రులు అంటారు కానీ ఇద్దరు అంత గొప్ప ఎస్, ఎస్. అత్యుత్తం గల వాళ్ళు వీళ్ళిద్దరు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవునండి. సాంగ్ పాడతాను, దానికి థ్యాంక్ యూ రిపీట్ సార్. పాడతాను, చిన్న పాటే. అవతార్ మెహర్ బాబా చక్కగా కీ చెప్పారు జై. సార్. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మేరు నామం, దైవ ప్రేమను పెంచు నామము, దైవ సన్నిధి చేర్చు నామం, ఆత్మ జాగృతి చేయు నామం, మహిమ కలిగిన మేరు నామం, నాగబంధము తుంచు నామం, భవబంధము తెంచు నామం, అనురాగమే పంచు నామం, మహిమ కలిగిన మేరు నామం, ఎన్నిసార్లు వర్ణను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మేరు నామం. జయబాబండి, ఇక్కడ రామబాణం గొప్పదా రామనామం గొప్పదా అన్నట్టుగా మేరు బాబా నామమే గొప్పది అని మనం నమ్మిన సత్యం ఇది. అందుకోసం మనం మేహర్నామం తోటే జీవిస్తుండాలి, మేహర్నామం తోటే మనం మరణిస్తుండాలి. నిన్న మొన్న ఎక్కడో మన రజనీ మేడం గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అందుకోసం మనం అలాగే బాబా గురించి బతకాలి, బాబా గురించి మనం ఎండ్ అయిపోవాలి. ఇది నా విశ్వాసంగా చెప్తున్నానండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు. జై బాబా సార్. చక్కగా మీరు అసోసియేషన్ ఆఫ్ మన మెహరామాయి అండ్ ఆవిడెవరు, ఈవిడ మనీజా ఇరానీ మనీజా గారు మనీజా మనీజా ఆ, చెప్పారు. చక్కగా మీ అబ్బాయిని వాళ్ళు ఎత్తుకోవడం, ఎంత పేరు అడగడం చాలా హ్యాపీగా ఉంది. మీరు చక్కటి సంకేతం చేశారు సార్. మీకు ధన్యవాదాలండి. మీకు మీ అభీష్టం నెరవేరుతుంది. జై బాబా. ఇప్పుడు మా కథలోకి వస్తే ఈ పాటల విషయంలో ఆ శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలండి నెక్స్ట్ పాటకి. ఆ షిరీన్ సోదరుడు రుస్సు మామ చిన్నతనంలో మణిని సినిమాలకు నాటకాలకు తీసుకెళ్లేవారు. నటీనటులు ధరించే దుస్తులు విగ్గులు మణి జాగ్రత్తగా పరిశీలించేది. సితార వాయించడం కూడా నేర్చుకోవాలని ఉండేది. ఆమె సోదరిని సితార ఎవరికీ తెలియకుండా తీసుకుని వాయించేది. అలాగే హార్మోనియం కూడా కొంచెం నేర్చుకుంది. తర్వాత రోజుల్లో బాబా ఆమె నేర్పును వినియోగించుకున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జై బాబా. జై బాబా. శ్రీరాములు గారు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. తర్వాత కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. జై బాబా. ఓకే సార్, జై బాబా. చేయండి సార్. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా, క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కలలు కంటున్నా
కనిపించదే నీ రూపం, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం. ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా, చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద ముసకే పరమానంద రూప, ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా. నాలోనే నీవున్నా నా మనసు తెలుపదే, నాలోనే నీవున్నా నా మనసు తెలుపదే, ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా. ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొర, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొర, ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय बाबा. జై బాబా. ఓ, శ్రీరాములు గారు అబ్బాయి అండి. హలో, ఓకే. శ్రీరాములు గారి ఫ్యామిలీ నుంచి ఒక సంకీర్తన జై బాబా చక్కగా సార్, పాడారు. శ్రీనివాస్ గారు అబ్బాయి పడారు. శ్రీనివాస్ గారు జై మామ. ఏం పేరు ఆ అబ్బాయి పేరు? మెహర్ తేజ. మెహర్ తేజ పాడారు ఈ పాట. ఆ, ఆ. మెహర్ తేజ వాళ్ళ అబ్బాయి పాడారు అనిపిస్తుందండి, అంత చక్కగా చిన్నగా పాడారు. మీకు ధన్యవాదాలండి. ప్రియమారా పిలిచావు మెహర్ బాబా అంటూ ఒక్కసారైనా నీ ప్రేమ నాకు చవి చూపు అని చెప్పి చక్కగా ఆలపించారండి. మీకు వారికి ధన్యవాదాలండి. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా కొమరయ్య గారు ఒక సంకీర్తన చేస్తుగా కోరుచున్నానండి. తర్వాత కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. కొమరయ్య గారు జై బాబా. జై బాబా. జై బాబా, జై బాబా. ఒక సంకీర్తన చేయండి. కెమెరా ఆఫ్ చేయండి సార్, కెమెరా వద్దు. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎక్కడ చూసినా నీవేవో బాబా, సర్వంతర్యామి మెహర్ బాబాయా. ఎక్కడ చూసినా నీవేవో బాబా, సర్వంతర్యామి మెహర్ బాబాయా. బాబా బాబా మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా. ఎక్కడ చూసినా నీవేవో బాబా, సర్వంతర్యామి మెహర్ బాబాయా. నాలో నీలో నీలో నాలో మదిలో శృతిలో శృతిలో మదిలో, నాలో నీలో నీలో నాలో మదిలో శృతిలో శృతిలో మది, అంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా. ఎక్కడ చూసినా నీవే ఓ బాబా, సర్వంతర్యామి మెహర్ బాబాయా. గలగల పారే సెలయేరులో రెపరెప రెపరెప వీచే గాలులు, గలగల పారే సెలయేరులలో రెపరెప రెపరెప వీచే గాలులు, అంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా, అంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా. ఎక్కడ చూసినా నీవేవో బాబా, సర్వంతర్యామి మెహర్ బాబాయా. రాతిల నాతిల మానవ జాతిల సకల చరాచర జీవన కోటిల, రాతిల నాతిల మానవ జాతిల సకల చరాచర జీవనకు, అంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా, అంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా. ఎక్కడ చూసినా నీవేవో బాబా, సర్వంతర్యామి మెహర్ బాబాయా. అవతార్ మెహర్ బాబా की జై. కే లక్ష్మి. కే లక్ష్మి గారు చక్కగా ఆలపించారమ్మా మీరు. ఈరోజు మనకి ఈ పాట ఎంతంటే వెంకట్రావుపేట అనే విలేజ్ లో వారు 2 రోజులు సహవాస్ చేసి మన
హైదరాబాద్ ప్రేమికులు అన్ని ప్రాంతాల ప్రేమికుల్ని చక్కగా ఆదరించారు. వారు చూసారా ఎంత చక్కగా పాడారో. ఎక్కడ చూసినా నీవే బాబా, ఎక్కడ గలగల పారే సెలయేరుల్లో, రెపరెప వీచే గాలుల్లో, వాళ్ళ రాతితో ప్రారంభమైంది బాబా జన్మని చెప్పారు. అలా రాతి జన్మతో మనం ప్రారంభమై మానవ జన్మెత్తి మోక్షం పొందుతాం. నాతి అంటే శ్రీమూర్తి. రాతిలో మానవ జాతిలో జగమంతా నీవే బాబా అని చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో బాబా థ్యాంక్స్ బాబా. కోటేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయాలండి. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. జై బాబా. जय बाबा सर। జై బాబా जय సార్. बाबा చేయండి సార్. జై अवतार अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి, ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి, ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు, అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు, అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు, అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము, నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము, నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు, అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు, సమయము మించే తరుణమిదే విడనాడకు ఈ అవకాశం. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు, సమయము మించే తరుణమిదే విడనాడకు ఈ అవకాశం. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు, అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా, చేయకుమారుదా. జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా, 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 చేయకుమారుదా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి.
ఈ మ్యాటర్ చదివిన తర్వాత అరుణా మేడం గారు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మీరు చక్కటి సంకీర్తన చేశారండి. స్వార్థరహితము సేవ. సేవ అంటేనే స్వార్థం లేనిది. కానీ మన బాబ్జీ గారు ఏం చెప్పారు? ఏదో ఉంటుందిలేండి, కొంచెం మీరు ఈ పాటలు పాడుతుంటే మీకు ఎంతో కొంత వస్తుందిలేండి అంటూ ఉంటారు జనం, తెలియని వాళ్ళు. అదేంటి స్వార్థం? మనం వాలంటరీగా చేస్తున్న పనులు ఇవన్నీ. స్వార్థరహితము సేవ, దైనందిన స్వకీయ ధర్మం అని చెప్పి మెహర్ బాబా పిలుపు లోకాలకెల్లా మేల్కొలుపు. అంతకంటే హయ్యెస్ట్గా ఎవరు రాయగలుగుతారండి? మెహర్ బాబా పిలుపట లోకాలకెల్లా మేల్కొలుపున్నాడు. ఇక్కడ కాదు, ఫారిన్ కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎక్కడైనా ఆయన పిలుపు ఉండబట్టే అంతమంది బాబాలు ఎవరు ఏర్పడ్డారండి. చక్కటి సంకీర్తన చేశారు కోటేశ్వరరావు గారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్ చదువుతాను, కానీ ఇప్పుడు అరుణా మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జై బాబా అండి. మేడం జై బాబా. జై బాబా. జై బాబా. లలితా కుమార్ మేడం గారు ఒక సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. जय बाबा अंड जय बाबा अवतार मेहर बाबा की जय वरमेनी सेवनाकु परम पावना శరణాగత వత్సలుడవు పతిత పావనా వరమేని సేవనాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవనాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము వరమే నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవ నాదు జీవనమైతే నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవ నాదు జీవనమైతే శూన్యములో సర్వమునే పొందెదనయ్యా శూన్యములో సర్వమునే పొందెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా వరమి నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా అవతార్ మేర్ బాబా की జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన చేశారు, క్షమించాలని మైక్ ఆన్ చేశాను. మీరు సంకీర్తన చేసిన దాంట్లో వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన, అసలు ఆ స్టార్టింగే ఎంత బాగుందమ్మా.
వరమే, నువ్వు ఇచ్చిన వరం అయ్యా, మేము నీకు చేసే సేవ అని చెప్పి మీరు చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు వరుసగా చెప్తున్నానండి. నేను మ్యాటర్ చదివిన తర్వాత ఆనంద కుమార్ సారు సిద్ధంగా ఉండాలి, వారి తర్వాత రజనీ మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. ఇప్పుడు పూనాలో ఇల్లు గల ప్రాంతాన్ని మొహల్లా అని పిలిచేవారు. చుట్టుపక్కల ఉండే వారంతా వివిధ మతాలకు చెందినవారు. వారి పిల్లలందరూ కలిసి వీధుల్లో ఆడుకునేవారు. చాలా భాషలు మాట్లాడుతుండేవారు. 10 సంవత్సరముల వయసులో మణి గుజరాతీ, ఇంగ్లీషు, మరాఠీ, హిందీ మొదలగు భాషలు చక్కగా మాట్లాడేది. బాబా ఇంట్లో అద్దెకుండే వివిధ భాషల వారి పిల్లలతో ఆడుకోవడంతో పలు రకాల భాషలు మీద పట్టు సంపాదించింది మణిజ. అలా దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఆ ప్రాంతం చాలా సందడిగా ఉండేది. అందరూ తెల్లవారుజామున నిద్రలేచేవారు. షిరియాజీ మొదలగు అంగళ్ళు నడిపేవారు. 5 గంటలకే వారి షాపులు తెరిచేవారు. భిక్ష కొరకు వచ్చే పకీర్లు కూడా ఉదయమే వచ్చి దానం చేయమని పాడే పాటలతో మణి మేల్కొనేది. పిల్లలందరూ అన్ని మతాలకు చెందిన పండగలలో పాల్గొనేవారు. ఇంట్లో జొరాస్ట్రియన్ మతం, స్కూల్లో క్రైస్తవ మతం, చుట్టుపక్కల అనేక మతాలు. ఇలా మణి పెరిగిన ఆ ప్రాంతం అంతా సర్వమత సమ్మేళనంగా ఉండేది. జై బాబా అండి. ఇప్పుడు ఆనంద కుమార్ సార్ ఒక సంకీర్తన చేయవలసిగా కోరుతున్నానండి. జై బాబా అండి సార్. ఆనంద కుమార్ గారు. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా. జై బాబా. జై సార్. అవతార్ మెహర్ బాబా की जय. క్షణభంగురమీ దేహం మనకేలను వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమీ దేహం మనకేలను వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమీ దేహం జగమెరిగిన సత్యమిది, జగదీశుని వాక్కు ఇది. జగమెరిగిన సత్యమిది, జగదీశుని వాక్కు ఇది. విధి వ్రాసిన వ్రాత ఇది, ఏ నాటికి మారనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం. ఆత్మున్నది దేహములో తాదాత్మ్య భావముతో, ఆ భావము తొలగినచో పరమాత్మగ వెలిగేను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం. ఈ సత్యము తెలుపుటకై దిగివచ్చును ఆ దైవం. ఈ సత్యము తెలుపుటకై దిగివచ్చును ఆ దైవం. యుగ యుగమున ప్రభవించి తన ప్రేమను అందించు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం. మేహరుడే ఆ దైవం, దైవాలకే దైవం. మేహరుడే ఆ దైవం, దైవాలకే దైవం. మెహర్ శ్రీ భావనలో
అతడే మన సర్వస్వం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. క్షణభంగురమి దేహం, మనకేలను వ్యామోహం. చితిలో కలిసే దేహం, చితిగా మారే దేహం. క్షణభంగురమి దేహం, మనకేలను వ్యామోహం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా అండి. జై జై బాబా సార్, మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు ఒక చితి అంటే ఒక శవాన్ని కాల్చే చితి, శవాన్ని అంటే చనిపోయిన బాడీని కాలుస్తుందట. కానీ చింత అంటే బాధ, ఆ బాధ బతికున్న బాడీని కాల్చేస్తుందట. అందుకని బాధపడకూడదని చెప్పి బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పారు. డోంట్ వరీ బీ హ్యాపీ అంటే నాకు ఫస్ట్ ఒక బాబాలో ఎవరు చెప్పారు, నారాయణరావు గారు అని, మా తాడేపల్లిగూడెంలో. డోంట్ వరీ బీ హ్యాపీ అంటే ఏముందండి, వరి ఉంటుందండి, పడకూడదు. వరి ఎవరికి ఉన్నది అందరికీ ఉంటుంది, పడకూడదు అని బాబా స్పష్టంగా చెప్పారని వారు అప్పట్లో చెప్పారు. అలాగే ఇప్పుడు ఏం చెప్పారు సారు, క్షణభంగురం ఈ దేహం, చితిలో కలిసే దేహం, చితిగా మారే దేహం తప్పనిసరిగా తప్పదు. ఎందుకంటే మళ్ళీ ఇంకో బాడీ తీసుకోవాలి కదా. బాబా ఎందుకని వెంటనే ఇంకో బాడీకి తీసుకెళ్తారంటే 84 లక్షల జన్మలు త్వరగా పూర్తవ్వాలి. మనం ఈ జన్మలోనే నామం తలుచుకుంటే ఆయనలో కలిసిపోతుంది. అది ఒక కాన్సెప్ట్ ఇచ్చేశారు. మై విష్లో రజనీ మేడం ఎప్పుడు మై విష్ అని చెప్తూనే ఉంటారు. అలా ఇంట్లో మై విష్లో ఉన్నది జరిగితే ఓకే, కానీ మళ్ళీ 84 లక్షల జన్మలు ఉన్నాయి, మనకి ఎన్నో జన్మలు ఉండవచ్చు. కాబట్టి అంచేత అది మనం అది కాలిపోవలసిందే, తప్పదన్నమాట. అంటే ఇంకో జన్మకి వెళ్ళిపోవలసిందే బాడీ. జై బాబా అండి. ఇప్పుడు రజనీ మేడం గారు ఒక సంకేతం కోరుతున్నాను. జై బాబా జై అండి. బాబా మేడం. శ్రీనివాస్ గారు జై బాబా అండి. ఓకే, వినిపిస్తుందా? చేయండి. జై బాబా. వినిపిస్తుంది మేడం స్పష్టంగా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా జై బాబా అని పాడరే, మెహరి సోని మది నిలుపరే. జై బాబా అని పాడరే, మెహరి సోని మది నిలుపరే. హరిహరుడి తడని తెలుపరే, పరమాత్మాయని పిలువరే. హరిహరుడి తడని తెలుపరే, పరమాత్మాయని పిలువరే. పరమ పురుషని పొగడరే, నందరే జనులు. పరమ పురుషయని పొగడరే, పరమానందము నందరే జనులు. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా అని పాడరే, మెహరి సోని మది నిలుపరే. ప్రేమాంబోధియని తెలుపరే, ప్రేమారాధన చేయరే. ప్రేమ జీవనము సాగింపరే, శ్రీని తెలియగ జనులు. ప్రేమ జీవనము సాగించరే, శ్రీని తెలియగ జనులు. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా అని
పాడరే మెహరీ సుని మది నిలుపరే దివ్య గీతి కల స్తుతించరే దివ్య ప్రియతముని కొనియాడరే నవజీవనమును ఎరిగింపరే దైవతరణము నెరుగగజనులు నవజీవనమును ఎరిగింపరే దైవతరణము నెరుగగజనులు జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా అని పాడరే మెహరీ సుని మది నిలుపరే జై బాబా అని పాడరే మెహరీ సుని మది నిలుపరే జై బాబా 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 అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా శ్రీనివాస్ గారు జై బాబా అమ్మ చక్కటి సంకేతం చేశారు. జై బాబా ఒక ఆయన ఎవరో ఒక పెద్ద ఆయన తప్పిపోయారటండి. తప్పిపోతే అవి ఎలా దొరుకుతాడు, ఆయన బాబాలు ఎవరు అంటే ఆయన దొరకాలి అనుకున్నట్ట. సరే ఎలా దొరకాలి అంటే మంచి విషయమే, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంతే అక్కడ ఎలా గుర్తించారు అంటే ఒక పుస్తకంలో చదివాను. ఆయన జై బాబా చెప్తూ ఉంటాడు, అందరికి జై బాబా చెప్తూ ఉంటాడు, అలా పట్టుకోవచ్చని అని కనుగొన్నట్ట. అలాగా జై బాబా అని పాడరే. అది అది కొంచెం సున్నితంగా నాస్యంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన జై బాబా చెప్పాలి. మన స్లోగన్ ఏమిటి? జై బాబా అంతే. జై బాబా, మెహర్ బాబా, జై మెహర్ ఏమైనా సరే పేరులో కూడా మెహర్ రజని మేడం గారని, రాజేంద్ర మెహర్ గారని ఇలా ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఆ మెహర్ అనే పదానికి అంత గొప్ప పవర్ ఉందన్నమాట. మెహర్ ఈసుని మదిలో నిలుపరే. మరి ఆయన ఏం చేయాలి? మనం మనసులో నిలబెట్టాలి. హరిహరుడు చూడండి, ఆగిరిపల్లి అనే గ్రామం ఉంటుంది. అక్కడ కొండ ఎక్కినప్పుడు మా అబ్బాయి, నేను సరిగ్గా కొండ ఎక్కుతుండగా మా అబ్బాయి కడుపును పడ్డాడని వార్త వచ్చింది. హరిహరుడు అంటే మనకి ఎప్పుడు ఉన్నవాడే, కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఆనాడు హరిహరుడు అంటే శివుడు వేరు విష్ణు వేరు అని దెబ్బలాడుకుంటున్న రోజుల్లో ఆయనే ఆ కొండ మీద మళ్ళీ మనం స్వామివారు శోభనాథ ఈశ్వర స్వామి గుడికి వెళ్తుంటే మళ్ళీ పైన శివుడు ఉంటాడు. ఈయన దర్శనం చేసుకుని మళ్ళీ పై శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఈ భేదాలు లేకుండా ఉండాలని ఆయన చెప్పాడు. హరిహరుడు ఇతడైన తెలుపరే. మరి ఏం చేయాలన్నమాట? మెహర్ బాబా ఏం చెప్పారు? అన్ని మతాలు సమానం అని చెప్పారు. ఒక హరిహరుడే కాదు, అన్ని మతాలు కూడా సమానమే. హరి పరమాత్మ అహుర్మద గాడేదాను అని చెప్పారు. ప్రేమ జీవనము సాగించాలని చెప్పారు. ఇట్లా ఎన్నో చక్కటి విషయాలు కలిగిన సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సులోచన మేడం గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను, తర్వాత మేట చదువుతాను. జై బాబమ్మ సులోచన గారు. మేడం జై బాబా శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. యాడికెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలసిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలసిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు చెదరనీకయ్యా, ఎన్ని ఆటుపోటులున్నా
తెకుదెరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు అందమైన నీ రూపు అదినటుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది అందమైన నీ రూపు అదినటుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది నేను నాదని సంగతి అంత మరిపిస్తాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నీ ప్రేమ బాటల్లో నడిపిస్తూ ఉంటాది నీ ప్రేమ బాటల్లో నడిపిస్తూ ఉంటాది యాడికెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి మీకు జై బాబా అమ్మ సులోచన మేడం గారు చక్కటి సంకేతం చేశారు. అందమైన ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మేక్ మీ అవర్ కాన్స్టెంట్ కంపానియన్, ఆయన నా నిత్య సహచరుడిగా చేసుకోండి అని బాబా చెప్పారు. కానీ ఈ పాటలో అంతా చెప్పడం కష్టం, కానీ అందమైన నీ రూపు అద్దినట్టు ఉంటుంది, మనసంతా నిండి మరొపు రాకుంటుంది. మరి అక్కడ ఒకరు బాగా ఉంది, బాబా చక్కటి అందమైన ఫోటోలు చూస్తూ ఉంటాం, మరొపు రావు. కానీ ఇక్కడ ఏంటనమాట, మరొపు రావు కానీ నేను నాదను దాన్ని మరిపించి మీ ప్రేమ బాటలో నడిపిస్తావయ్యా నువ్వు మాకు మరుపురావు కరెక్టే, కానీ నన్ను నేను మర్చిపోయి నీ ప్రేమ బాటలో దైవ బాటలో నడిచేలా చేస్తావనే చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఈ తర్వాత సంకీర్తనకి పద్మావతి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్ విషయానికి వస్తే, మణికి 7 సంవత్సరముల వయసులో జ్వరాష్ట్రీయ మతాచార ప్రకారం నవజ్యోత్ జరిగింది. మణికి ఈ తతంగం నచ్చలేదు. బాబా భగవంతుడే కదా, ఈ మామూలు పూజలు ఎందుకు చేయడం, బాబా ఏ చేయాలి అని తల్లితో వాదించింది. షిరీన్ మణిని మందలిస్తూ, పిచ్చిగా మాట్లాడకు, మెరోగు దేవుడే కావచ్చు, పూజారి కాదు, పూజారులు మాత్రమే చేయాలి అంది. ఈ మ్యాటర్ ఓకేనండి. తర్వాత పద్మావతి మేడం గారు మీరు ఒక సంకేతం చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి, చేయండి అమ్మా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే, దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా, జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా,
నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమ ఆలయం. శ్రీరాముడు నీవయ్యా, శ్రీకృష్ణుడు నీవయ్యా, అల్లాహు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. శ్రీరాముడు నీవయ్యా, శ్రీకృష్ణుడు నీవయ్యా, అల్లాహు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. ఈ యుగమందున నీవు మెహరు బాబాగా వెలిసావు, ఈ యుగమందున నీవు మెహరు బాబాగా వెలిసావు. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమ ఆలయం. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు సలిపాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నేను ఎరిగాను. జన్మకు వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి, జన్మకు వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా, జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై బాబా. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం, మా ప్రేమాలయం. అవతార్ మెహర్ బాబా की जय, మెహర్ ప్రభు की जय. బాబాలు మీకు జై బాబా అండి. జై బాబమ్మ, చక్కటి సంకేతం చేశారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని త్యాగరాజ స్వామి వారు రాశారు. అంటే నిధి కంటే రాముడి సన్నిధి సుఖం అన్నట్టుగా మీరు సన్నిధి నీవయ్యా, పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధిని మేము ఉన్నామయ్యా అని చక్కటి రాముడివి, కృష్ణుడివి, యేసువి, అల్లావు నీవని చక్కటి ఈ జన్మ నాకొద్దు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు జన్మరాహిత్యాన్ని చెయ్యి అని కోరికతో ఈ పాటను చక్కగా రాసిన పాటని మీరు చక్కగా ఆలపించారమ్మా, మీకు ధన్యవాదాలు. ఈ సంకేతంలో భాగంగా మన పుష్పలత జొన్న మేడం గారు సిద్ధంగా ఉండాలండి. మేట చదివిన తర్వాత మీరు సంకేతం చేయాలి. సరే, ఈ విషయాన్ని మణిజ బాబాకి చెప్పారు. ఏంటంటే ఇక్కడ నవజ్యోత్ కార్యక్రమాన్ని నువ్వు అక్కర్లేదు అంటున్నారేంటి బాబా అని బాబాకి చేస్తే, బాబా అమ్మ చెప్పింది నిజమే, అమ్మతో అగ్ని దేవాలయానికి వెళ్ళు, ఒక సాధారణ పూజారిని నీకు నవజ్యోత్ చేయడానికి అంగీకరిస్తాను అనుకుంటున్నావా? ఆ పూజారిని నేనే నీకు నవజ్యోత్ చేస్తానంటూ ఓరడించారు బాబా. నేనే చేస్తాను ఆ నవజ్యోత్ అని బాబా ఓరడించారు. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పుష్పలత జొన్న మేడం గారు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నా మనసు మందిరాన ఉండిపోనే చెలిమిలాగా కలిమిలాగా, కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను.
బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనే ఇష్టమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. రాగాలు తెలియవని నాలో నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలో నీవు ధ్వనించి, కమ్మని పాటలు పాడావా, పాటలో పల్లవి అయినావా, కమ్మని పాటలు పాడావా, పాటలో పల్లవి అయినావా. నాదమే గాత్రంతో పాటలను పాడమన్నావు, నాదమే గాత్రంతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనే ఇష్టమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే, నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు, కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు స్మరణములు నాదమై నిండిపోయావు, మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనే ఇష్టమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబమ్మ, చక్కటి సంకేతం చేశారు. ఆయన నాకు కలిమిలాగా చెలిమిలాగా స్నేహితుడిలాగా సంపదలాగా కడకు నా ప్రాణంగా ఉండాలని చెప్పి మీరు సంకేతం చేశారు. ఆయన ముందు నేను చూశాను, నువ్వు చూసావు, ఇలా చూపులు కలిసి పరమాత్మ నువ్వు మమ్మల్ని దగ్గరికి తీసుకున్నావు, నువ్వే మాకు దారి చూపిస్తావని చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే నెక్స్ట్ ఆయన పేరు సార్ మెహర్ దినేష్ గారు సంకేతం సిద్ధంగా ఉండాలండి. సార్ ఏం పాట పాడతారో మనం ఆసక్తిగా ఆలోచిద్దాం. ఇప్పుడు మణి బాబా వారికి చెప్తే బాబా అన్నారు, ఆ నవజ్యోతి కార్యక్రమాన్ని నేను చేస్తా కదా, పూజారి నేను చేస్తానమ్మా, నవజ్యోతి చేస్తానని వరించారు. బాబా ఇచ్చిన భరోసాతో మణి ఆనందంగా తల్లి స్నేహితులు బంధువులతో కలిసి అగ్ని దేవాలయానికి వెళ్ళింది. ఆమెకు నవజ్యోతి నిర్వహించిన ఇద్దరు పూజారులను చూస్తూ వారిద్దరిలో బాబా ఎవరు అనుకుంది. చివరకు వారిద్దరు కనుముక్కు తీరులో బాబాలా లేరని నిరాశపడింది. ఆ తర్వాత మెహరాబాద్ వెళ్ళినప్పుడు బాబాని నువ్వు నాకు మాట ఇచ్చి చెప్పావు, అబద్ధం చెప్పావు అంటూ నిలదీసింది. బాబా ఆమెకు సమాధాన పరుస్తూ, నేను అక్కడే ఉన్నా, నువ్వు చూడలేదు, ఎందుకంటే నేను ముసుగు వేసుకుని వచ్చాను కదా అన్నారు. దాంతో మణి తృప్తి చెందింది అని రాశారండి. జై బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక సంకేతం చేయవలసిన కోరుతున్నాను. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. అవతార్ మెహర్ బాబా की जय. ఒకసారి చేయండి సార్. जय बाबा. अवतार मेहर बाबा की जय.
నీ నామస్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 నీ నామస్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 ప్రేమలేని వారమని ప్రేమ గదిగి వచ్చావు అర్హత లేకున్నను అర్హులుగా చేసావు ప్రేమలేని వారమని ప్రేమ గదిగి వచ్చావు అర్హత లేకున్నను అర్హులుగా చేసావు గర్వాంధులమని తెలిసి రమ్మని పిలిచావు నీవు గర్వాంధులమని తెలిసి రమ్మని పిలిచావు నీవు సద్భాగ్యులమని తెలిసి దాసుల చేసావు సద్భాగ్యులమని తెలిసి దాసుల చేసావు ఆశీర్వదించు 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 బలహీనులమని తెలిసి భయమెందుకు అన్నావు సహనము లేదని తెలిసి సహవాసము చేసావు బలహీనులమని తెలిసి భయమెందుకు అన్నావు సహనము లేదని తెలిసి సహవాసము చేసావు అపరాధులమని తెలిసి అభయమునిచ్చావు నీవు అపరాధులమని తెలిసి అభయమునిచ్చావు నీవు అల్పులమని తెలిసి మా స్నేహము కోరావు అల్పులమని తెలిసి మా స్నేహము కోరావు ఆశీర్వదించు 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 కోర్కెలు కలవారమని అవసరములు తీర్చావు విశ్వాసము లేకున్నను వెన్నెంటి తిరిగావు కోర్కెలు కలవారమని అవసరములు తీర్చావు విశ్వాసము లేకున్నను వెన్నెంటి తిరిగావు అవమానము చేస్తున్న అమ్మగలాలించావు అవమానము చేస్తున్న అమ్మగలాలించావు పాపాలను చేస్తున్న ప్రాకులాడుచున్నావు పాపాలను చేస్తున్న ప్రాకులాడుచున్నావు ఆశీర్వదించు 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 మెహరని వినిపించగానే పులకించిపోతాము నీ సేవను చేయుటకై పోటీ పడుతుంటాము మెహరని వినిపించగానే పులకించిపోతాము నీ సేవను చేయుటకై పోటీ పడుతుంటాము మెహరని పిచ్చోళ్ళు అన్న పట్టించుకోమయ్యా మెహరని పిచ్చోళ్ళు అన్న పట్టించుకోమయ్య మెహర శ్రీ మెహరనుటకు పరితపింతుమయ్యా మెహర శ్రీ మెహరనుటకు పరితపింతుమయ్యా ఆశీర్వదించు 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 నీ నామస్మరణలో కరిగిపోయేటటు
కోటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శ్రీనివాస్ గారు, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంత్రవాది గారు, బాబ్జీ గారు, మెహరశ్రీ గారు, వీళ్ళకి అందరూ అయి ఉంటారండి. చక్కటి సంఖ్య బల సహనం లేదని తెలిసి సహవాసం చేసావు. అసలు ఎంత అద్భుతంగా రాశారంటే, అవమానం చేస్తున్నా అమ్మలా లాలించావు. చూసారా ఎంత అద్భుతం. దీనికి అర్థం చెప్పక్కర్లేదండి. అవమానం చేస్తున్నా అమ్మలా లాలించావు. చక్కటి సంకల్పం చేశారు సార్, మీకు ధన్యవాదాలు. మీ మెహరని వినిపించగానే తగ్గించిపోతాం, మమ్మల్ని పిచ్చివాళ్ళు అన్నా సరే నేను పట్టించుకోమని అద్భుతమైన రచన. మీరు అంత చక్కగా సంకీర్తనం చేశారు సార్, మీకు ధన్యవాదాలండి. జై బాబా. దినేష్ గారు థ్యాంక్ యూ అండి. తర్వాత ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, బాబా ఈ చెప్పారు నేనే కదా అంటే, సరే ఇలా అబద్ధం చెప్పేవాడు బాబా అంటే, బాబా నేను అక్కడ ముసుగు వేసుకొచ్చానంటే తృప్తి చెందింది మనీజ. షిరిన్ తన పిల్లలను ఆగ్యారికి వెళ్ళమని చెప్పింది. అగ్యారి చెప్పేది ముఖ్యంగా పుట్టినరోజు నాడు వెళ్ళి అక్కడ పూజారిని మంచి గంధపు చెక్కలు సమర్పించి రావాలి. మణి తన పుట్టినరోజు నాడు తనకిష్టమైనట్లు ఉంటానని తల్లితో వాదించేది. కానీ షిరిన్ ఊరుకునేది కాదు. 13వ జన్మదినం నాడు మణి అగ్యారికి వెళ్ళింది. అదే చివరిసారి. 14వ జన్మదినానికి ఆమె బాబాతో నాసిక్లో ఉంది. తాను తప్పించిన దేవుడు అన్నయ్యతో శాశ్వతంగా నివసించడానికి వెళ్ళింది. ఏ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా క్షమించాలి వెంకటేశం, కొంచెం వెంకటేశం మేడం గారు చెయ్యాలి. తర్వాత మాలతి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబా. కొంచెం వెంకటేష్ గారు సరే అమ్మా, తర్వాత చేస్తారు. ఓకేనా, వచ్చారా? మాలతి మేడం గారు మీరు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. మాలతి మేడం గారు జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, స్పష్టంగా ఉంది. చేయండి అమ్మా. జై బాబా. మెహర్ బాబా ఈ మదిలోన నిరతమే తోచు ఎల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఈ మదిలోన నిరతమే తోచు ఎల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఈ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరిదివి నీ కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరిదివి నీ కోరికలో తరగరాని తపనలన్నీ శమసిపోయాయి సన్నిధిలో తరగరాని తపనలన్నీ శమసిపోయాయి సన్నిధిలో మెహర్ బాబా ఈ మదిలోన నిరతమై తోచు ఎల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే
ఒకే విశ్వాస శూన్యుడవై ఒకే మార్గాన నీరాక ఒకే విశ్వాస శూన్యుడవై ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుడని కొనుమా అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుడని కొనుమా మేరు బాబా మదిలోన నిరతమై తోచు ఎల్లప్పుడు శిలల వలెనుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మేరు బాబా మదిలోన. జై బాబా అవతార్ మేర్ బాబాకి జై. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. మేడం మాలతి మేడం గారు చక్కటి సంకేతం చేశారమ్మా. తరగరాని తపనలన్నీ నీ కృపలో తరుగుతాయని, ఒకే మార్గాన్ని ఉన్నటువంటి చూపించినటువంటి పరమాత్మని మీరు చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మట్టా నాగమణి మేడం గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నానండి. తర్వాత జయశ్రీ గారు మేడం గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అమ్మ. మట్టా నాగమణి మేడం గారు. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోగుమా ఓ ప్రియతమా. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోగుమా ఓ ప్రియతమా. ప్రేమ సుధా బాబా మా హృదయలో నిలచిపోవా. ప్రేమ సుధా బాబా మా హృదయలో నిలచిపోవా. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోగుమా ఓ ప్రియతమా. జగమంతా నీవేను, అణువణువను నీవేను, నీవున్నది మా కొరకు ఈనాడు. నీవు ఈనాడు అయినావు అవతారుడై, మేము ఈనాడు కొలిచేము నీ పదములే. జగమంతవు నీవేను, అణువణువును నీవేను, నీవున్నది మా కొరకు ఈనాడు. నీవు ఈనాడు అయినావు అవతారుడై, మేము ఈనాడు కొలిచేము నీ పదములే. అదే మాకు వరమని, ఇది మాకు తపమని, అదే మాకు వరమని, ఇది మాకు తపమని పాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, పాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోగుమా ఓ ప్రియతమా. నీ ప్రేమకు నిలయాన్ని, నీ ప్రేమకు గులాబీని, నీ ప్రేమకు దాసుడైతే ఇన్నాళ్ళు నేను ఇన్నాళ్ళు చేసింది ఆరాధన. నేను ఈనాడు తెలిపేది ఆవేదన. నీ ప్రేమకు నిలయాన్ని, నీ ప్రేమకు గులాబీని, నీ ప్రేమకు దాసుడైతే ఇన్నాళ్ళు నేను ఇన్నాళ్ళు చేసింది ఆరాధన. నేను ఈనాడు తెలిపేది ఆవేదన. ప్రేమ మాకు ఇమ్మని, అదే శాశ్వతంబని, ప్రేమ మాకు ఇమ్మని, అదే శాశ్వతంబని పాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, పాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది.
మెహరు చరణమే మాకు శరణము మమ్ము బ్రోమావో ప్రియతమా ప్రేమ సుధా బాబా మా హృదయలు నిలచిపోవా మెహరు చరణమే మాకు శరణము మమ్ము బ్రోమావో ప్రియతమా अवतार मेहर बाबा की जय। जय बाबा अंकल। జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారమ్మా మీరు. మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత ఈ సంకీర్తన భాగంగా ఉమా కురివేళ్ళ మేడం గారు సంకీర్తన సిద్ధంగా ఉండాలండి. ఇందాక అనౌన్స్ చేసాను, సారీ, జయశ్రీ మేడం గారు సిద్ధంగా ఉండాలి ఈ మ్యాటర్ చదివిన తర్వాత అరుణ మేడం గారు పాట పాడడానికి సిద్ధంగా ఉండాలండి జయశ్రీ గారి తర్వాత. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే బాబా ఇవన్నీ విషయాలు చెప్పారు. ఈ బాబా ఇచ్చిన భరోసాతో మణి ఆనందంగా ఉన్నారు. షిరీను మణి చిన్నతనం నుండి చదువుపై శ్రద్ధ తక్కువ, ఎప్పుడు బాబాతోనే ఉండాలని ఊళ్ళూరేది. కానీ బాబా స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే తన దగ్గరకు రావాలని ఆదేశించడంతో తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేది. మెహరాబాద్ వెళ్ళినప్పుడు మెహరా ఆమెకి ఇంగ్లీష్ నేర్పేది. మణి చాలా తెలివైనది, అన్నీ వెంటనే నేర్చుకునేది. మెహరా ఆమె తెలివితేటల గురించి షిరీన్ మాయకి చెప్పి కాన్వెంట్కి పంపించమని సలహా ఇచ్చింది. అందువలన మెహరా చదివిన జోసెఫ్ అండ్ మేరీ క్యాథలిక్ స్కూల్లో ఆమెను షిరీన్ చేర్పించింది. మొదట్లో కొంచెం ఇబ్బంది పడినా ఆమెలోని సహజమైన తెలివితేటలతో అన్నీ సులభంగా నేర్చుకుంది. స్కూల్లో నన్స్ అలవాట్లు ఆమెకు ఆసక్తి కలిగించేవి. వారి పనితీరు, తీరిక సమయం అంతా ప్రార్థనలలో గడపటం ఆమెను ఆకట్టుకునేవి. అలా కాన్వెంట్లో ఇంగ్లీషు, కొంచెం ఫ్రెంచ్ భాషలు నేర్చుకుంది. అలా ఆనాటి బ్రిటిష్ వారి కాలంలో కాన్వెంట్స్లో చదివే పిల్లలు ప్రాథమిక విద్యతో పాటు ఇంగ్లీష్ భాషా జ్ఞానాన్ని కూడా బాగా నేర్చుకునేవారు. ఆ సమయంలో మణి జీసస్ గురించి, బైబిల్ గురించి చాలా తెలుసుకుంది. మణిజీ గారు పవిత్ర బైబిల్ గురించి కూడా, జీసస్ గా బాబా వచ్చిన విషయం అప్పటి గురించి కూడా తెలుసుకున్నట్ట. ఇప్పుడు సంకీర్తన భాగంగా జయశ్రీ మేడం గారు సంకీర్తన చేయాలమ్మా. తర్వాత అరుణ మేడం గారు సిద్ధంగా ఉంటారు. జై బాబా చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే. మనసు హరించే మాన్యుడ నీవే, ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరకే అని వచించావు. ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరకే అని వచించావు. అడుగకనే మము ప్రేమించావు, అడుగకనే మము ప్రేమించావు. ప్రేమను బాటను నడిపించావు. మనసు హరించే మాన్యుడ నీవే, నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవో. నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవో. తనువనువనువున ధ్వనించేవు, తనువనువనువున ధ్వనించేవు. ధ్వనిలో ప్రేమను రగిలించేవు. మనసు హరించే మాన్యుడ నీవే, కోరికలేవి కోరను నేను
నిను కోరుట మరి మానగలేను, కోరికలేవి కోరను నేను, నిను కోరుట మరి మానగలేను, కోరనిదాయి కోరిక బాబా, కోరనిదాయి కోరిక బాబా, తీరని దానా వేదన బాబా, మనసు హరించే మాన్యుడ నీవే, చెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమిని ఇస్తే కాదనలేను, చెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమిని ఇస్తే కాదనలేను, కలిమి బలిమి నీ చెలిమైతే, కలిమి బలిమి నీ చెలిమైతే, చెలిమై నీలో స్థిరమైపోనా, మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడ నీవే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబా. చక్కటి సంకేతం చక్కగా చేశారు. అంటే చక్కగా చేశారు అంటే కొందరికి బాబా ఆ గొంతుని ఇస్తాడమ్మా. నేను అంత శ్రావ్యంగా పాడలేను, ఏదో ఒక నాటకం వేయగలను అనుకోండి. అలా కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కళ ఇస్తాడానికి బాగా పాడారండి అంటాం, అంతే తప్ప ప్రత్యేకంగా ఎవరినో పొగుడుతున్నామని కాదండి, ఎవరిని తక్కువ చేస్తున్నామని కాదు. మీ చక్కటి సంకీర్తనలో సదా నాదమయ నీ నామస్మరణ ఊపిరి చేసి కరుణించావు, అణు 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 తనువును ధ్వనింపజేసి ప్రేమను ఇక్కడ ప్రేమను దహించి అని ఉంది, కానీ ప్రేమతో అని ఉంది అనిపిస్తోంది. ఓకే, మీరు చూసుకోండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారమ్మా, చాలా అర్థం ఉంది ఈ పాటలో. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పాటల్లో అరుణ మేడం గారు ఒక సంకీర్తన చేయాలమ్మా. జై బాబా. జై బాబా అండి మేడం, చేస్తారమ్మా? జై బాబా జై అండి. బాబా. జై బాబా. జై బాబా మేడం, చేయండమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దేని కన్న తీయనిది నీదు నామము, మల్లె కన్న తెల్లనిది నీదు మనసు, తేనె కన్న తీయనిది నీదు నామము, మల్లె కన్న తెల్లనిది నీదు మనసు, ఆదుకునే మనసుంటే ఓ మెహరుబా, ఆదుకునే మనసుంటే ఓ మెహరుబా, మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో,
దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో దేవుడై వచ్చెనా ఈ రోజునా, దేవుడై వచ్చెనా ఈ రోజునా, అవతారుడై నిలవాలి ఎల్లవేళలా, స్వాగతాలు పలికిన భక్తుల స్వాగతాలు పలికిన భక్తుల రాగమే తీసిన అన్ని వేళలా, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏనాటిదో, ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తుల భక్తితో కొలిచెన ఎల్లవేళలా, ప్రేమ కోరి వచ్చెన ఈ భక్తుల భక్తితో కొలిచెన ఎల్లవేళలా, అందుకే చెబుతున్నా అందుకే చెబుతున్నా చివరిసారిగా, ఈ బాబాను మించిన దైవము లేదు, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏనాటిదో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు. మెహర్ బాబా నవ్వులో ఎన్ని తలుపులు ఉన్నాయని చెప్పి, తేనెకన్నా తీయని మల్లె కన్నా తెల్లనిది నీ మనసు, ఆదుకునే మనసు ఉంటే మమ్మల్ని ఆదుకో మెహర్ బాబా అని చక్కగా చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా ఉమాది బాలరాజు గారు ఒక సంకేతం చేయాలండి. తర్వాత బాలరాజు గారి తర్వాత డిఆర్కే శ్రీను డిఆర్కే గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా జై బాబా అండి బాలరాజు గారు. జై బాబా. ఓ ప్రియతమ మెహర్ బాబా, అమరతిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా, నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, శిరసు వంచి ప్రణమిల్లాక, నీ దివ్య ప్రేమ ప్రసరించాక, ఒక్క క్షణం మై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు, నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు, ఆంధ్రావని పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు, నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు, నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్ను ఆదుకొందువను ఆశతో, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక,
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి శ్రీనివాస్ గారు. ఏ బాబా సార్ చక్కటి సంకేతం చేశారు. మనం మెహరాబాద్ వెళ్ళి వచ్చేవాళ్ళం, మౌనానికి వెళ్ళినా అమరసిద్ధికి వెళ్ళినా మనకు వచ్చేటప్పుడు అందరికి అదే పరిస్థితి, వెనక్కి మళ్ళీ ఉండాలనిపిస్తుంది. చక్కటి సంకేతం చేశారు సార్, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమా కురివాళ్ళ మేడం గారు, సారీ డిఆర్కే సీన్ గారు ఒక సంకేతం చేయాలండి సార్. జై బాబా తర్వాత ఉమా కురివాళ్ళ మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి శ్రీను గారు. శ్రీను గారు ఉన్నారా సార్? జై బాబా. శ్రీను డిఆర్కే సార్ జై బాబా. లేకపోతే ఇప్పుడు ఉమా కురివాడ మేడం గారు సంకేతం చేయండి అమ్మా. జై బాబా అవతార్ వినిపిస్తుందండి. జై బాబా చేయండి అమ్మా, వినిపిస్తుంది చేయండి అమ్మా. చేయనా అండి నేను? జై బాబా. చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय। मेहरी सानी नामा स्मरणम इह पर साधना सौलभ्యం మహిలో విరిసిన వాసంతో ఓ దేవాని పావన చరితం మెహరీ సాని నామస్మరణం సూర్యచంద్రులే నీ నయనాలు గమ్యము చేర్చెడి శుభచరణములు రమ్యమైన నీ కోమల దేహం దివ్య కదలికలా దేవాలయము మేరీ సా నీ నామస్మరణం జన్మమునిచిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివి పరమగమ్యము నీలో చేర్చి పరమగమ్యము నీలో చేర్చి పరమాత్ముడవని నిరూపించితివి మెహరీ సాని నామస్మరణం పావనమౌని కరకమలములతో అందించావట ఆలింగనములు మౌన భాషతో వేదాంతార్థము మౌన భాషతో వేదాంతార్థము అందించావట అతి సులువుగను మేరీ సా నీ నామస్మరణం ఇహ పర సాధనా సౌలభ్యం మహిలో విరిసిన వాసంతో ఓ దేవాని పావన చరితం మేరీ సా నీ నామస్మరణం అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా చక్కటి సంకేతం చేశారు. మౌన భాషలో వేదాంతార్థం అందించేవని చక్కటి సంకేతం చేశారమ్మా. ఇప్పుడు మనకి సంకీర్తనలు ముగిసిపోయాయి. విజయలక్ష్మి మేడం గారు ఒక నిమిషం మౌనం నామం చెప్పాలమ్మా. జై బాబా. విజయలక్ష్మి మేడం గారు నామం చెప్పండి అమ్మా. జై బాబా. జై బాబా. నామం చెప్పండి అమ్మా. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఓం పరబ్రహ్మ ఓం నమో మెహర్ బాబా 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 ఓం నమో మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. అందరికీ థ్యాంక్స్. జై బాబా. అందరికీ జై బాబా. అమ్మ
చక్కటి నామాన్ని చెప్పారు. మళ్ళీ కార్యక్రమంలో మీరు చక్కటి సంకీర్తన చెదురు కానీ ఇప్పుడు మనకి ప్రేయర్స్ టైం అండి. ఇప్పుడు రాజువాణి మేడం గారు బాబా వారి ప్రభుస్థుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన అన్నీ చేయవలసిందిగా కోరుతున్నానమ్మా. రాజువాణి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still at more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's diamond till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. రాజువాణి మేడం గారు ఇది చక్కగా మాస్టర్స్ ప్రేయరు, రిపెండెన్స్ ప్రేయరు, మండలి ప్రేయరు అన్నీ చేశారమ్మా. బాబా వారికి మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఒక క్షణం మౌనం, తర్వాత శారదా ప్రసాద్ మేడం గారు ఓ గ్లోరియస్ అనే ఇంగ్లీష్ హారతి పాడవలసిందిగా కోరుచున్నాను, లేదా మీ ఇష్టం అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు బాబా వారికి హారతి పాడవలసిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా జై అండి. బాబా, జై బాబమ్మ, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. Oh, glorious, eternal, ancient one, your face is a bright, transcendental sun, light in this dark world, and that yours I weep. My heart may here I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world's wheels that bears me unto death. Unless you who are infinitely kind break the wheel's hub which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you, the ever living perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. 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 प्रेमावतार मेहर बाबा की जय. मौनावतार मेहर बाबा की जय. పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి మేడం. చక్కటి హారతిని ఆంగ్ల హారతిని ఇచ్చి చక్కగా మీరు బాబా వారికి హారతి ఇచ్చారు. మీకు ధన్యవాదాలమ్మా. ఈ రోజు కార్యక్రమం జై బాబా అండి. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిసిందండి. ఎక్కడైనా పొరపాట్లు యాంకర్ విధంగా పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించాలండి. బాబా వారి ఆశీస్సులు అందరికీ, మన ఛానల్లో ఉన్న వారందరికీ మరియు విశ్వంలో ఉన్న వారి అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. ఈ కార్యక్రమం ముగిసిందండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా అవతార్ అండి మెహర్ అందరికీ. బాబాకి జై. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా. జై అందరికి జై బాబా. అవతార్ మెహర్ జై బాబా బాబా, కి జై బాబా జై. అంటే జై బాబా.